జై మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా అతనికి ఎందుకో తెలియని ధైర్యం, ఇంకా బాధ, కోపం అన్నీ తెలియని ఫీలింగ్స్ అన్నీ అతనికి వచ్చేస్తూ ఉంటే కష్టంగా ప్రణవ్ అతని ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. ప్రణవ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడే డాక్టర్ పాపను తీసుకొని వచ్చి జై చేతికి అందించబోతూ ఉన్న సమయంలో ప్రణవ్ రావటం చూసి పాపను చేతిలో పెట్టమని డాక్టర్కి చెప్తాడు. డాక్టర్స్ పాపని ప్రణవ్ చేతికి ఇచ్చేసరికి ప్రణవ్ ముద్దుగా కనిపిస్తున్న పాప వైపు ఆనందంగా అలాగే చూస్తూ ఉండిపోతాడు. కొన్ని నిమిషాలు తర్వాత ప్రణవ్ చెయ్యి వైపు చూసి అతని చేతికి పాపని అందించేసరికి కూతురు తండ్రి చేతుల మీదకి చేరుతుంటే అతని సంతోషం అతని కళ్ళల్లో కనిపిస్తున్నా ఎందుకో ప్రణవ్ నిజంగానే జైలు మార్పు వచ్చిందా అని ఆలోచనలు అతన్ని వదిలిపోవటం లేదు. 3 రోజులు తర్వాత సాహితీని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశాక జై ఇంటి దగ్గరే ఉంటూ తన ఆఫీస్ వర్క్ ఇంట్లో చేసుకుంటూ ఎప్పుడైనా మీటింగ్స్ ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తూ అలా పాపతో సాహితీతో తన రోజుని గడిపేస్తూ ఉంటాడు. మరోవైపు రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉన్న ఆ అమ్మాయి శౌర్య ఇంకా రాలేదేంటి అని కోపంగా కాల్ చేసి అరుస్తుంటే శౌర్య సహనంగా ఎలా కనిపిస్తున్నా నీకు? నాకు నా అమృత ఉండగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా? అలాంటిది ఎప్పటికీ జరగదు. నువ్వు అలాంటి ఊహలం పెట్టుకోకుండా ఇంకా ఇంటికి బయలుదేరు అని శౌర్య అరిచేసరికి ఆ అమ్మాయి కోపంగా నువ్వు దీనికి ఖచ్చితంగా పే చేస్తావు శౌర్య, చూస్తూ ఉండు అని కాల్ కట్ చేసి వెంటనే తనకు తెలిసిన పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తుంది. చెప్పండి మేడం అని అవతల వాళ్ళు అంటుంటే మీకు వెంటనే ఒక అడ్రస్ షేర్ చేస్తాను, అక్కడికి రండి అని కాల్ కట్ చేసి ఆమె కూడా శౌర్య ఇంటికి చేరుకుంటుంది. శౌర్య ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండటంతో ఇంట్లో అమృత పాప మాత్రమే ఉంటారు. ఆ అమ్మాయి కోపంగా ఇంట్లోకి వెళ్ళి అమృత అని పెద్దగా అరుస్తోంది. శౌర్య అక్కడ లేడు అని అతని కారు అక్కడ కనిపించకపోవటంతో ఆమెకి అర్థం కావటంతో అమృతాని అడ్డు తొలగిస్తే శౌర్య తన సొంతమవుతాడు అని ఆమెకు అనిపించి కోపంగా పిలుస్తుంది. ఫోన్లో పోలీసులకు లేటుగా రమ్మని మెసేజ్ చేసి అమృత రావటంతో ఆమె వైపే చూస్తూ ఆమె దగ్గరకు అడుగులు వేసి ఆమె ముందు నిలబడి అసలు ఏం చూసే నిన్ను వాడు అంతలా ఇష్టపడుతున్నాడే? కనీసం నా అందంలో సగం అందం కూడా నీకు లేదు, నా ఆస్తిలో సగం ఆస్తి నీకు లేదు, అసలు నాకు నీకు పోలికే లేదు, కనీసం నువ్వు నా కాలు గోటికి కూడా సరిపోవు, అలాంటిది వాడెందుకు నిన్ను వదులుకోలేకపోతున్నాడు? అసలు నువ్వు అంటూ లేకుండా ఉంటే శౌర్య నేను హ్యాపీగా ఉంటాం అని ఆ అమ్మాయి కోపంగా అమృత చెంప మీద కొడుతుంది. ఆ అమ్మాయి చేసిన పనికి అమృత షాకింగ్గా అలాగే ఉండిపోతే ఆ అమ్మాయి మాత్రం కోపంగా అమృత గొంతు పట్టుకొని చూడు, కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, శౌర్య మాత్రం కావాలి అనుకుంటే చచ్చిపో అని ఆమె గొంతు మీద మరింత పట్టు బిగిస్తుంది. అప్పుడే హాల్లో ఉన్న టీవీ ఆన్ అయి ఆ అమ్మాయి అమృత గొంతు పట్టుకోవటం కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యంగా టీవీ వైపు అలాగే చూస్తూ ఉన్న ఆ అమ్మాయి అమృత మెడ మీద చేతిని తీసి ఆశ్చర్యంగా టీవీ వైపు చూస్తూ అసలేం జరుగుతుంది ఇక్కడ అని కంగారుగా మనసులోనే అనుకుంటుంది. ఇంతలో ఒకరు లోపలికి ఎంట్రీ ఇస్తున్న న్యూస్ ఛానల్ పోలీస్ వాళ్ళు అలాగే వాళ్ళతో పాటు ప్రణవ్ ఇంకా శౌర్య వాళ్ళు రావటం చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యంగా శౌర్య అంటూనే అతని పక్కనే ఉన్న ప్రణవ్ వైపు చూసి భయంగా మారిపోతుంది ఆ అమ్మాయి. ఏంటి స్నేహ, నా రాక నీకు ఇబ్బందిగా అనిపిస్తుందా అని ప్రణవ్ స్మైల్తో అంటుంటే లేదు అంటే నువ్వు నా ఫ్రెండ్ కదా అని ఆ అమ్మాయి ఏదో అనబోతూ ఉంటే ప్రణవ్ అసహనంగా తన ఫేస్ని పక్కకు తిప్పుకొని ఫ్రెండ్ అని నన్ను నా క్యారెక్టర్ని చీప్గా చూస్తారు,
నువ్వు అలా అనకు. ఎప్పటి వరకు నా మీద నా ఫ్యాన్స్కి కోపం ఉన్నా నేను తప్పు చేయలేదు, కేవలం మధు కోసం ఇదంతా చేశాను అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు నేను నీ ఫ్రెండ్ అంటున్నావు అనుకో, పొగిడిన నా ఫ్యాన్స్ అందరూ నన్ను తిడతారు. అనవసరంగా వాళ్ళ దృష్టిలో నేను జీరో అవ్వాలి అనుకోవట్లేదు అని ప్రణవ్ చెప్తూ అక్కడ ఉన్న న్యూస్ ఛానల్స్ వైపు చూసి, ఈ న్యూస్ హైలైట్ చేయకండి, అర్థమయ్యిందా? అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు అని అతని వార్నింగ్ వాయిస్ ఇవ్వగానే వార్నింగ్ టోన్లోకి వచ్చేసరికి, ఓకే సార్, మీరు చెప్పినట్లేం చేస్తా అని వాళ్ళు అంటూ ఉండగానే ప్రణవ్ వాళ్ళకి పెద్ద మొత్తంలో అమౌంట్ షేర్ చేసి, శౌర్య ఇంకా నీ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటావు కదా, నేను వెళ్ళనా అని ప్రణవ్ అంటుండే ఆ అమ్మాయి ఆశ్చర్యంగా, అంటే ఇదంతా నీ ప్లానా అని అంటుంది. అవును, మరి నువ్వు ఎవరో చెప్పారు అని చెప్పి వాళ్ళ జీవితం నాశనం చేయటం కోసం వాళ్ళ జీవితంలోకి వస్తుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను? పైగా శౌర్య నా ఫ్రెండ్ అని ప్రణవ్ అంటూ ఉంటే, శౌర్య ఎప్పుడూ కూడా ప్రణవ్ తన ఫ్రెండ్ అనుకుంటున్నాడు అని చెప్పకపోవటంతో అతనికి కూడా ఆశ్చర్యంగా అనిపించి ప్రణవ్ వైపు చూస్తాడు. ఇంతలో స్నేహ కాల్ చేసిన పోలీసులు కూడా రావటంతో వాళ్ళ వైపే కోపంగా చూస్తున్న ప్రణవ్ని చూసి, సారీ సార్, లేట్ అయ్యింది అని ప్రణవ్ వైపు మాట్లాడటంతో ఆ అమ్మాయి మరి ఎంత ఆశ్చర్యంగా, అంటే దీనంతటికీ కారణం నువ్వేనా అని స్నేహ అంటుంది. ప్రణవ్ సైడ్ స్మైల్తో, అసలు నీతో ఎవరే ఫ్రెండ్షిప్ చేసేది? కాలేజ్లో నువ్వు నితిన్ను ఎలా చంపించావో తెలియదు అని అనుకుంటున్నావా? వాడు నా ప్రాణ స్నేహితుడు, వాడిని నువ్వు చంపేసి నిన్ను వదిలేస్తాను అని అనుకుంటున్నావా? నిన్ను ప్రతి నిమిషం ఫాలో అవుతూ నీకు జీవితం మీద విరక్తి వచ్చేలా చేసిందే నేను. నా ఫ్రెండ్ని నాకు దూరం చేశావు. మర్యాదగా ఎప్పుడైనా లొంగిపోయి స్టేషన్లో కూర్చో, లేదంటే మీ జీవితంలో ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని తను కోపంగా చెప్తూ శౌర్య వైపు చూసి అతని భుజం తట్టి, అమృత జాగ్రత్త అని అమృత వైపు చూసి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు ప్రణవ్. స్నేహ ఆలోచనలు కాలేజ్లో నితిన్ తనను ప్రాణంగా ప్రేమించటం, ఆమె అతన్ని మోసం చేయటం, డబ్బులకు ఎక్కువగా అలవాటు పడటం, ఇప్పుడు కూడా అమృత వాళ్ళ పిన్ని ఇస్తాను అన్న డబ్బు కోసం ఆశపడి శౌర్య జీవితంలోకి రావటం అంతా ఆమెకు తెలుస్తూ ఉంటే, తప్పు చేశాను, ఇప్పుడు శిక్ష నుంచి తప్పించుకోలేను అని ఆమెకు బాధగా అనిపించి పోలీసుల వెంట అడుగులు వేస్తుంది స్నేహ. శౌర్య అక్కడగా వాళ్ళందరూ క్లియర్ అయిపోయేసరికి ఫాస్ట్గా అమృత దగ్గరకు వెళ్ళి సారీ లేట్ అయ్యింది అని చెప్తుంటే అమృత శౌర్యాన్ని గట్టిగా హత్తుకొని, మీరిలా సారీ చెప్పొద్దు, ఇందులో మీ తప్పేం లేదు, తను మంచిది కాదు, అంతా మా పిన్ని వల్లే అని బాధగా అనుకుంటూ ఉంటే, శౌర్య అయిపోయింది కదా, ఇప్పటి నుంచి మన జీవితంలో ఇంకా ఎవరు ఉండరు, కేవలం నువ్వు నేను పాప అంతే అని శౌర్య చెబుతూ ఆమె కన్నీళ్లను తుడిచి, ఈవినింగ్ బయటికి వెళ్దాం, నాకెందుకు పార్టీ చేసుకోవాలనిపిస్తుంది మీతో అని చెప్పి శౌర్య రూమ్లోకి వెళ్ళిపోతాడు. హాల్లో కూర్చొని ఉన్న అమృత ఆలోచిస్తూ, నిజంగా ఆ నిమిషం శౌర్య గారు నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే ఈ నిమిషం నా జీవితం ఏమైపోయేదో అని ఆమె ఆలోచనలు ఎక్కడికో దారి తీస్తూ ఉంటే, ఇప్పుడు ఇదంతా ఆలోచించి ఉన్న హ్యాపీనెస్ని పోగొట్టుకునే కంటే అతను నా జీవితంలోకి రావటం ఒక వరం అని అనుకొని ప్రశాంతంగా మారటం మంచిది అని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళి ఈ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవటం కోసం తనే స్వయంగా స్వీట్ తయారు చేస్తుంది. ఆ రోజు నుంచి అమృత శౌర్య వాళ్ళ జీవితంలో కష్టాలు లేకుండా ప్రశాంతంగా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలి అని అమృత శౌర్య ఇద్దరు మనసులో అనుకుంటారు. మరోవైపు కొంచెం సమయం వెనక్కి వెళ్తే, అబ్బా రాక్షసి, ఎందుకే కొట్టావు అని తేజ తన బొగ్గ మీద చెయ్యి వేసుకొని నిధి వైపు చూస్తూ కోపంగా అరుస్తాడు. కొట్టక ముద్దు పెట్టుకోవాలా నిన్ను? ఆయన నన్ను వద్దు అనుకొని ఆ భానుతో పెళ్ళికి రెడీ అయ్యావు కదా,
అప్పుడే నీ మీద నాకు కోపం పెరిగిపోయింది. ఇప్పుడు నేను నీకోసం ఏం రాలేదు, వెళ్ళిపోతాను నేను అని నిధి అంటుంటే తేజ ఆమెను వెళ్ళనివ్వకుండా వెనక నుండి గట్టిగా హత్తుకొని, నిధి ఒకసారి చెప్పేది విను. అది ఏంటంటే నువ్వు నా మీద కోపం చూపించాలని అలా తనతో ప్లాన్ చేశాను. కానీ నిజంగా తను పెళ్లి చేసుకోవాలని నాకు లేదు. నేను ప్రాణంగా ప్రేమించాను. అలాంటిది నిన్ను కాదు అని తనని ఎలా పెళ్లి చేసుకుంటా అని అనుకున్నావు అని తేజ చెప్తూ ఉంటే అతని మాటలకు ఆమెకు కోపం తగ్గుతూ ఉన్నా ఇప్పుడు కనుక తన కోపంగా ఉండకపోతే మళ్ళీ తేజ ఇలాంటిది ఏదో ఒక తిక్క పని చేసి ఆమెను దూరం చేసుకుంటాడు అన్న భయంతో ఆమె కోపంగా అతని వైపు చూస్తే, అవునా, అయితే ఇప్పటి నుండి మీకు నాకు ఒక కండిషన్, అదేంటో చెప్తా విను అని నిధి అతన్ని దూరం జరిపి అతని వైపు సూటిగా చూస్తే, ఈ రోజు నుంచి నువ్వు నన్ను ముట్టుకోవద్దు. నీ మీద నాకు కోపం పోయే వరకు నువ్వు నన్ను టచ్ కూడా చేయకూడదు అని నిధి అంటుంటే నిధి మాటలకు తేజ ఆశ్చర్యంగా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? పిచ్చి ఏమైనా పట్టిందా? లేదంటే బయటకు వెళ్ళి వచ్చేసరికి కుక్క ఏమైనా కరిచిందా మెమరీ లాస్ అవ్వటానికి అని తేజ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే చాలా వరకు కోపం తగ్గిపోయినా అతని పిచ్చి పిచ్చి మాటలకు మరోసారి కోపం రావటంతో తేజ షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా అతని వైపు చూస్తూ, ఏంట్రా మాట్లాడుతున్నావు అని అరుస్తుంది. ఆమె కోపం అందరికీ మరింత ఆశ్చర్యపోతుంటే ఆమె నడుము మీద చెయ్యి వేసి, ఏం లేదు అని ఆమె నడుముని ప్రెస్ చేస్తే అప్పటికే అతనితో గొడవ పడాలి అని మాట్లాడుతూ ఉన్న ఆమె మాటలు మౌనంగా ఉండిపోయి పెదవుల వెనకతో వణుకుతూ అనిపిస్తుంటే మరొక్క నిమిషం ఆలస్యం చేయకుండా ఆమె పెదవులు అందుకుంటే ఆమె దూరం జరుగుతూ ఉన్న సమయంలో ఆమె మెడ చుట్టూ చెయ్యవేసి ఆమె వెంట్రుకల్లో తలదూచి ఆమెను ఎటూ కదలనివ్వకుండా మొత్తంగా అతనికి అదుముకుంటూ పెదవులను కదిలిస్తాడు. అతను ముట్టుకున్నప్పుడే ఆమెను కోపమంతా పోయి అతని మీద ప్రేమలా మారి తిరిగి వస్తుంటే అతని చుట్టూ కౌగిలి బిగించి అతన్ని హత్తుకుంటూ అతని ఇస్తూ ఉన్న ముద్దకి ఆమె పరవశించిపోతూ మౌనంగా ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత ఆమెను వదిలి ఆమెకు గూగుల్ వారం అవుతుంది అని అర్థమై ఆమెను ఎత్తుకొని బాల్కనీలోకి తీసుకొని వెళ్ళి అతను అక్కడే ఉన్న భుజ చైర్లో కూర్చొని ఆమెను కూడా అతని వడిలో కూర్చొనేలా చేసి ఆమె చెప్పిన చెంపల మీదకి పడుతుంటే హెయిర్ ఆమె చెవి వెనక్కి నెడుతూ, బాను, సల్వాల వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు, ఇంకా ఎవరికీ తెలియదు. నీతో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు అని నాకు తెలుసు. సెల్వా బాను 2 ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నారు. నీ విషయం వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు నాకు హెల్ప్ చేయటం కోసం వచ్చారు. అంతేకాని నిన్ను నా నుండి దూరం చేయటానికే కాదురా అని తేజ చెప్తూ ఉంటే నిధి నమ్మలేనట్లుగా తేజ వైపు అలాగే చూస్తూ నిజమా అన్నట్లుగా ఉంటుంది. ఆమె చూపులు గమనించి నిజమే అని అతను చెప్తూ ఉంటే సంతోషంగా అతన్ని హత్తుకొని అతని గుండెల్లో తలవాల్చి, నాకు నువ్వు చాలురా, పెళ్ళలు అవసరం లేదు. జీవితంతో నువ్వు ఇలా నాతో ఉండే నాకు అదే చాలు. నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేనే. తేజ, మళ్ళీ లైఫ్లో నన్ను వదిలేయకురా. నువ్వు తప్ప నాకు ఇంకా ఎవ్వరూ లేరు అని నిధి కన్నీళ్లతో చెప్తుంటే అతని షర్ట్ మీద ఆమె కన్నీళ్లను తడి తెలుస్తుంటే కొంచెం కోపంగా ఆమెను దూరం జరిపి, మళ్ళీ ఇలా ఏడ్చావంటే మాత్రం అని తేజ అంటుంటే ఏం చేస్తావు అని నిధి ఈసారి తనే స్వయంగా అతని పెదవులను అందుకుంటుంది. మొదటిసారి నిధి ఇస్తున్న ముద్దు అతనికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటే అర్ధాంగి అంత ప్రేమగా అతనికి స్వయంగా తనే ముద్దు ఇస్తూ ఉండటం అతను ఏమాత్రం మిస్ చేసుకోవటం ఇష్టం లేక ఆమెను మరి ఇంతగా తనలోకి అదుముకుంటాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతుంది. మధు శ్రీమంతానికి అందరూ రావటంతో అంగరంగ వైభవంగా ప్రణవ్ ఆమె శ్రీమంతాన్ని మొదట శ్రీమంతమంత గ్రాండ్గా జరగకపోయినా ఈసారి అతను స్వయంగా జరపాలి అని తను చాలా ఇష్టంగా ఆమె కోసం అన్ను తానే స్వయంగా
దగ్గరుండి చూసుకుంటాడు. స్టేజ్ మీద ఏర్పాట్లు అన్నీ కంప్లీట్ కావటంతో రూమ్లో ఉన్న మధు కోసం వెళ్ళేసరికి బెడ్ మీద కూర్చొని అలసటగా అనిపిస్తుంది. ఆమె అలసటనే గమనించిన ప్రణవ్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళి తనే స్వయంగా స్నానం చేపించి బయటకు తీసుకొని వచ్చి తనే రెడీ చేస్తుంటే మధు ప్రణవ్ వైపు రెప్ప వెయ్య కొట్టకుండా అలాగే చూస్తుంది. ఆమె చూపులు గమనించి చిన్నగా నవ్వుతూ ఏమయ్యింది అలా చూస్తున్నావు అని అంటుంటే ఏం లేదు, నువ్వు మొదట నన్ను అంతా టార్చర్ చేశావు కదా, నిజంగానే నా మీద నీకు ప్రేమ ఉందా అని మధు అంటుంటే ప్రణవ్ ఆమె వైపు చిరు కోపంగా చూస్తూ అంటే ఏంటి, ప్రేమ లేకుండానే నేను ఇదంతా ఎందుకు చేస్తాను అని అనుకుంటున్నావు, అంటే నీ మీద ప్రేమ లేకుండానే ఇంత చేస్తున్నానా అని చిరు కోపంగా అరుస్తూ ఉంటే మధు అతని కోపానికి నవ్వుతూ బావా నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు నాతో ప్రేమగా మాట్లాడినా సరే నాకు ఏమీ అనిపించదు, కానీ ఇలా కోపంలో ముద్దుగా మాట్లాడే మాటలు ఉంటాయి చూశావు, వాటికి నేను ఎప్పుడూ పడిపోతూనే ఉంటాను అని మధు అంటుంటే ప్రణవ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటాడు. మధు చిరు కోపంగా ఎందుకు అలా అంటున్నా బావా అని అంటుంటే లేకపోతే ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నీకు ఇష్టంగా అనిపించట్లేదా, అదేంటే అని ప్రణవ్ మరోసారి ప్రశ్నించేసరికి ప్రేమగా ఏమని పిలుస్తావు, బంగారం బుజ్జి బేబీ అని పిలుస్తావు, కానీ ఇలా అయితే నువ్వు వసై అంటే అసలు ఎంత ముద్దుగా అనిపిస్తుందో తెలుసా, వాటి కోసం ప్రాణం పెట్టేయచ్చు అని మధు అంటున్న మాటలకు ప్రణవ్ కంగారుగా తన చేతిని ఆమె పెదాలకు అడ్డుగా పెట్టి పిచ్చిగా మాట్లాడుకు, ఏం మాట్లాడుతున్నావు అని చిరు కోపంగా కసరి ఆమెను రెడీ చేసి ఆమెను ఎత్తుకొని స్టేజ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అప్పటికే అక్కడ అందరూ ఉండటం చూసి మధు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే జై కూడా ఉండటం చూసి కొంచెం నర్వస్గా అనిపిస్తూ ఉంటే ప్రణవ్ వైపు చూస్తుంది అమృత. ప్రణవ్ ఏం కాదు, నో టెన్షన్ పడకు అని కళ్ళు అరపటంతో మధు ప్రశాంతంగా చైర్లో కూర్చొని తన శ్రీమంతానికి ఏ అడ్డంకులు లేకుండా ఎంజాయ్ చేస్తుంది. ముందుగా అందరూ ప్రణవ్ చేత ఆమెకు గాజులు వేయించి పసుపు కుంకుమ ఇప్పించి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడితే ప్రణవ్ పూర్తి చేసి అక్కడి నుంచి కాల్ రావటంతో పక్కకు వెళ్తాడు. అందరూ చాలా వరకు ఆమెను పసుపు కుంకం గాజులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మధు ప్రణవ్ కోసం చుట్టూ చూస్తుంది. అక్కడ తను కనిపించకపోవటంతో ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ స్టేజ్ మీద నుంచి కిందకు దిగుతుంది. అతని కోసం వెతుకుతూ చుట్టూ చూస్తున్న తనకి వర్కర్స్ సరిగా పని చేయకుండా వదిలేసిన వర్క్ వల్ల ఆమె మీద డెకరేషన్ చేసిన పడబోతుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న జై అది చూసి కంగారుగా మధు దగ్గరకు వెళ్ళి ఆమె మీద పడకుండా మధుకి తగలకుండా అతను అడ్డుగా నిలబడతాడు. ఆ డబ్బా అతనికి తగలటంతో అతని తల మీద బ్లడ్ నుటి మీదకి కారి కనిపిస్తుంటే మధు భయంగా పెద్దగా అరుస్తుంది. ఆమె అలా అరుస్తూ ఉన్నప్పుడే కొంచెం తనకి పెయిన్స్ కూడా రావటం స్టార్ట్ అయ్యేసరికి అటుగా వస్తున్న వాళ్ళు జై ఆమెను మళ్ళీ ఏమైనా చేస్తాడేమో అని అనిపిస్తుంది. జై అప్పటికే పెయిన్స్కి మధు కింద పడబోవటం చూసి ఆమె పడకుండా పట్టుకొని 2 చేతుల్లో ఎత్తుకొని కార్ దగ్గరకు పరుగులాంటి నడకతో వస్తారు. జై ఎవరు పిలిచినా ఆగకపోవటంతో అందరూ కంగారుగా జై వెనకే వెళ్తారు. ప్రణవ్ ఆఫీస్ కాల్ రావటంతో మాట్లాడి వచ్చేసరికి అక్కడెవరూ కనిపించకపోవటంతో కంగారుగా ఏం చెయ్యాలో అర్థం కాక అతనికి పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంటే వెంటనే తేజకి కాల్ చేస్తాడు. తేజ కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి బావగారు మీరు అర్జెంటుగా స్టార్ట్ అవ్వండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాను, ఫాలో అవ్వండి, ఈ కార్ ఎక్కడుందో తెలియదు, అక్కడి వరకు మీరు రండి అని తేజ
కొంతవరకే చెప్తాడు. జై గురించి నిజం తెలుసుకోకుండా అతని మాట్లాడటం కరెక్ట్ కాదు అని తేజ ఆలోచనలో ఉంటే, పక్కనే ఉన్న నిధి నిజంగా జై మారలేదా, ఇలా ఎలా ప్రవర్తిస్తాడు అని అంటున్న మాటలు ప్రణవ్కి కొంచెంగా వినిపిస్తూ ఉంటే, తేజ అతని దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపించి ప్రణవ్ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేస్తాడు. చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తున్న జై హాస్పిటల్ రావటంతో ఆమెను మరోసారి ఎత్తుకొని డెలివరీ రూమ్ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆమెను బెడ్ మీదకు చేర్చి, డాక్టర్స్ ప్లీజ్ తనకేం కాకుండా చూడండి అని చెప్తూ అతను పడిపోతాడు. డాక్టర్స్ మధుని రూమ్లోకి తీసుకొని వెళ్ళి జై పడిపోవటం చూసి అతనికి ట్రీట్మెంట్ చేసి ఇంజెక్షన్ ఇవ్వటం, అతను మెల్లగా కళ్ళు తెరిచి మధు గురించి అడుగుతాడు. తను సేఫ్గానే ఉన్నారు, మీరు రండి అని నర్స్ చెప్పటంతో జై లేదు, నేను ఇప్పుడు తన్ని చూడాలి అని అంటున్నా, డాక్టర్స్ పర్మిషన్ తీసుకోవాలి, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, మేడం గారు ఆ రూమ్లో ఉన్నారు అని చెప్పి బయట విజిటింగ్ ఏరియాలో జైకి చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ కార్ సడన్గా బ్రేక్ పడి హాస్పిటల్కి లోపలికి పరుగులాంటి నడకతో వచ్చేసరికి అక్కడ కూర్చుని ఉన్న జైని చూసి ఎవరు కదిలించాలి అని అనుకోరు. ఇంతలో ప్రణవ్ కూడా అక్కడికి రావటంతోనే ప్రణవ్ కోపంగా జై దగ్గరికి వచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఎదురుగా పైకి లేపి మధు ఎక్కడా అని కోపంగా అరుస్తాడు. జై ప్రణవ్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతే, లోపల ఆపరేషన్ థియేటర్లో మధు అరుపులు వినిపించి ప్రణవ్ జై వైపు అలాగే చూస్తూ ఉంటే జై ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉండిపోతాడు. కొంత సమయం తర్వాత డాక్టర్స్ బయటకు వచ్చి కంగ్రాచులేషన్స్, మీకు ట్విన్స్ పుట్టారు అని పాప బాబుని తీసుకుని వచ్చి ప్రణవ్ చేతికి అందిస్తారు. అతనికి ఎలా స్పందించాలో కూడా అర్థం కాక జై మీద ఉన్న కోపం నిమిషంలో మాయమై పిల్లల్ని చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ మధుకి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడుగుతాడు ప్రణవ్. షీ ఈజ్ ఫైన్, తన రూమ్కి షిఫ్ట్ చేశాను అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతే పిల్లల్ని తేజ వాళ్లకు ఇచ్చేసి జై వైపు చూస్తాడు. అప్పటికే జై హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోతూ కనిపిస్తూ ఉంటే ప్రణవ్ అతని వెనకే వెళ్ళి జై అని పిలుస్తాడు. జై అక్కడే ఆగి వెనక్కి తిరిగి ఏంటన్నయ్యా అని అంటుంటే ప్రణవ్ ఆశ్చర్యంగా ఏమన్నావు అని అడుగుతాడు. నేను నిన్ను తప్పుగా అనలేదు అన్నయ్య, అన్నయ్య అనే పిలిచాను. నాకు అప్పుడు జరిగిందంతా గుర్తుకు వచ్చింది, కానీ ముందులా అయితే లేను. సాహితి నా భార్య, తను నా ప్రాణం. తనని తప్ప నేను ఇప్పుడు ఎవరిని నా జీవితంలో ఊహించుకోవట్లేదు. అది ఇందాక అక్కడ నువ్వు కాల్ మాట్లాడటం కోసం వెళ్ళావు. తను నీ కోసం వెతుకుతూ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేదు. ఆ పోల్ తన మీద పడబోతూ ఉంటే అని జై ఏదో చెప్తూ ఉంటే ప్రణవ్ అతని మాటలు వినిపించి అతన్ని గట్టిగా హత్తుకొని సారీరా అని బాధగా అంటారు. అన్నయ్య, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నేనే తప్పు చేశాను నీ విషయంలో, మధు విషయంలో. కానీ నాలాంటి వాడిని కూడా మీరు క్షమించి మీ కుటుంబంలో కలుపుకున్నారు. అలాంటిది ఇప్పుడు నేను తప్పు చేశాను అంటే నువ్వు నమ్మవా అని జై బాధగా అడుగుతాడు. నీ మీద నేను ఎప్పుడు అపనమ్మకం పెట్టుకోలేదు. నా నమ్మకం ఎప్పుడూ నిజమే. నువ్వు మంచిగా మారుతావనుకున్నా, కానీ గతం గుర్తుకు వస్తే నిన్ను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక ఎప్పుడైతే అంత సెట్ అయిపోయింది. నువ్వు సాహితి హ్యాపీగా ఉన్నారు. ఇంకా నీ గురించి తెలిస్తే మధు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పటి వరకు తాను చాలా భయాన్ని ఫేస్ చేసింది. నీకు గతం గుర్తుకు వచ్చి మళ్ళీ తన విషయంలో నువ్వు ఎక్కడ తనను దూరం చేస్తావు అన్న భయం తనని ప్రతి నిమిషం వెంటాడుతూనే ఉంది అని జైకి ప్రణవ్ అర్థమయ్యేలా చెప్పేసరికి జై చిన్నగా నవ్వుతూ సరే పద వెళ్ళి చూద్దువు అని అందరూ మధు దగ్గర ఉండేసరికి వెనకే వచ్చిన జై ఇంకా ప్రణవ్ వాళ్ళని చూస్తారు. మధు చిన్నగా కళ్ళు తెరిచి జై వైపు చూసి అతన్ని తన దగ్గరకు రమ్మని పిలుస్తుంది. జై ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె నుదుటి మీద చెయ్యి వేసి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు.
నాకు బాగానే ఉంది. నీ తలకి దెబ్బ తగిలింది కదా, నీకెలా ఉంది, బాగానే ఉన్నావా అని మధు అడుగుతూ, జై నువ్వు ముందుగా మారిపోయావు కదా అని అంటుంది. కొన్ని నిమిషాలకే జై ప్రణవ్ ఇద్దరూ భయంగా ఉండిపోతే, నువ్వు మారిపోయినా పర్వాలేదు, కానీ ఇంకొకసారి నన్ను మా బావని దూరం చెయ్యకు. నువ్వు ఇలా నాతో మాట్లాడుతూ ఫ్రెండ్లా ఉంటే చాలు అని అనుకుంటుంటే శౌర్య మధు వైపు అలాగే చూస్తాడు. అమృత పక్కనే ఉండి, ఏంటి సార్ సైట్ వేస్తున్నారా మీ లవర్కి అని అమృత ఆట పట్టిస్తుంటే, పిచ్చి అని అమృత తల మీద కొట్టి, తని నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే, నువ్వేం ఊహించుకోకు అని శౌర్య చెప్తూ ఉంటే అమృత కూడా చిన్నగా నాకు తెలుసులే అని గొనుకుతూ, అవునా నిజమా, సర్లే తర్వాత మాట్లాడతా నీతో అని తను అంటూ బయటకు వెళ్ళిపోతుంటే, శౌర్య బాబు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఇది ఎంత టార్చర్ చూపిస్తుందో అనుకుంటూ, ఏ అమృత ఆగు నేను వస్తున్నా అని ఆమె వెంట అడుగులు వేస్తాడు. శౌర్య పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ చూస్తూ ఉండిపోతే, తమ్ముడు చెల్లితో ఆడుకుంటూ వాళ్ళ చేతి వేళ్ళు చూసి బుజ్జుగా ఉండటం చూసి ముద్దు పెట్టుకొని ప్రణవిక మధు దగ్గరకు వెళ్ళి, మమ్మీ నాకు ఇంకో చెల్లి తమ్ముడు కావాలి అని అంటుంది. అందరూ ప్రణవిక మాటలకి ఆశ్చర్యంగా ఉండిపోతే, ప్రణవ్ ఏమైంది తల్లి అని అడుగుతాడు. వీళ్ళిద్దరూ ఏడుస్తున్నారు, నాతో ఆడుకోవట్లేదు అని ప్రణవిక అంటున్న ముద్దు ముద్దు మాటలకి అక్కడ అందరూ నవ్వుతూ ఉండిపోతారు. ఇక్కడితో స్టోరీ సమాప్తం. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ స్టోరీతో కలుద్దాం. సారీ ఫర్ లేట్. స్టోరీ రాసేవాడికి బాగాలేదు, అందుకే ఇవ్వలేకపోయాను, అర్థం చేసుకోండి.